విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. మూవీ బ్లాక్ బస్టర్ అన్న, సింగిల్ వర్డ్ బ్లాక్ బస్టర్ అంతే. జై హనుమాన్ జై శ్రీరామ్. మొత్తం డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బీజిఎం, మొత్తం సినిమా మొత్తం ఇవే ప్లస్ పాయింట్స్. మొత్తం ఫుల్ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. మొత్తం అన్ని కవర్ చేసిండు. భక్తి, ఎమోషనల్, ఫ్రెండ్షిప్ కూడా కవర్ చేసిండు చెప్పాలంటే. హనుమంతుడు చిన్నప్పటి నుంచి అందరూ కూడా హనుమంతుని చూసుకుంటూనే పెరుగుతారు. చిన్న పిల్లలు కూడా హనుమంతు అనగానే ఏదో ఒక పవర్ వచ్చేసింది మనకు అన్నట్టు ఫీల్ అవుతాం. అది అందరూ తెలిసింది. సినిమాలో అది ఫీల్ అవుతాం మనం ఇప్పుడు మళ్ళా. అంత ఉంటుంది సినిమాలో. రియాలిటీ ఎక్స్పోజ్ అంటే హనుమంతుడు సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని రియాలిటీలో మనం అనుకోలేం. అది హనుమంతుడికే సాధ్యం. మనం నిజంగా ఊహించుకోలేం, మనకి రావు అవి. అట్లా విఎఫ్ఎక్స్ అయితే సూపర్ అన్న, నో వర్డ్స్ అసలు. మొత్తం ఇట్లా సినిమా మొత్తం ఇట్లా బిత్తిరైపోయి చూస్తాం అన్నట్టు. మనం ఇట్లా షాక్ అయిపోతాం. విఎఫ్ఎక్స్, బీజిఎం, స్టోరీ, మొత్తం స్క్రీన్ ప్లే, స్టోరీ ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ సినిమాలో. అట్లా కొంచెం ఓపిక బట్టి చూసినాం అనుకో మాత్రం సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అనుకోండి, అదైతే అసలు 10 స్టార్ ఇవ్వచ్చు దానికి. అసలు స్పీకర్స్లో ఆ సౌండ్ వింటేనే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. అసలు స్క్రీన్ మీద హనుమాన్ వచ్చినప్పుడు అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో రావడానికి అయితే చాలా వర్త్ అన్న, చాలా వర్త్ టైమ్. పిల్లలు అన్న వరలక్ష్మి గారు బాగా చేశారు, తేజ గారు బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ అపియరెన్స్ అయితే చాలా బాగుంది తేజ గారిది. అండ్ మనకి గెటప్ సీను గారు కామెడీ పరంగా కూడా చాలా బాగుందన్న మూవీ. కామెడీ కూడా ఉందన్న మూవీ. అన్నీ ఉన్నాయన్న, చాలా బాగుంది అసలు. సంక్రాంతి హిట్ ఏంటన్న, చాలా స్క్రీన్స్ దొరుకుతాయి చూడండి. హనుమాన్ చాలీసా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. పక్కా విజిట్ చేయాలి, మూవీ చూడాలి అందరూ. చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో కూడా మంచి గ్రాఫిక్స్ పెట్టి చాలా బాగా తీశారు. ఎక్కడ బోర్ కొట్టదు, మంచి ఫన్ ప్లస్ ఆబ్వియస్లీ గూస్ బంప్స్ అయితే ఫుల్ గ్యారంటీ. చాలా బాగుంది సినిమా, అందరూ చూడాల్సి. హీరో యాక్టింగ్ బాగుంది, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఉన్న బడ్జెట్కి ఆవిడది కూడా చాలా బాగుంది. వర్కౌట్ అవుతుంది, అది కూడా బాగా వచ్చింది. అన్ని వర్కౌట్ అయ్యి, పెద్ద మైనస్ లేని లేవు. అన్నీ బాగున్నాయి. చిన్న బడ్జెట్ అయినా చాలా బాగా ఆడుతుంది సినిమా. క్లైమాక్స్ చాలా బాగుంది. ఎక్సలెంట్ అన్న, చూడాల్సింది. మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది, ఇంటర్వెల్ ఎపిసోడ్. క్లైమాక్స్ అయితే లాస్ట్ 5 minutes సీరియస్లీ గూస్ బంప్స్ వస్తాయి. చాలా 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 బాగుంది అసలు. ఒక ఎపిసోడ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. కాదు, ఇంత పెద్ద కాంపిటీషన్ లో వస్తుంది కదా సినిమా. సో ఈ కాంపిటీషన్ లో ఇది సర్వే అవుతుందా? నేను మహేష్ బాబు ఫ్యాన్ బ్రో, లిటరల్లీ. రేపు పొద్దున్నే 4 షో ఉంది, కానీ ఇప్పుడు 6కి నేను వచ్చి చూశాను. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నెక్స్ట్ అసలు నేనే నెక్స్ట్ అంటే లోపలంతా అంతలాగా జై హనుమాన్. యాక్చువల్లీ చాలా బాగుంది, గూస్ బంప్స్ బ్రో. చాలా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్, లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ ఎపిసోడ్ బ్రో. అంటే యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా పార్ట్స్ ఉన్నాయన్నారు. పార్ట్ 2 ఏమైనా ఉందా దీనికి? పార్ట్ 2 ఉంది, కంపల్సరీగా ఉంది. లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ కోసం చూద్దాం అని అనుకున్నాం, బట్ పోస్ట్ క్రెడిట్ లేదు. క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్ అన్నట్టు. చాలా బాగుంది క్లైమాక్స్ బ్రో. ఈ మూవీ హైలైట్ క్లైమాక్స్. అండ్ ఒక డైరెక్టర్, ఆ నేమ్ ఏంటి? ప్రశాంత్ వర్మ కాదు, సముద్రకని గారు చాలా బాగా చేశారు. తంది చాలా బాగుంది రోల్. విలన్ ఓకే, హీరో కూడా చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే దానికన్నా ఇది చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ కన్నా 10 times బెటర్గా ఉంది అని అనిపించింది. యాక్చువల్లీ దీనికి థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? సినిమా బాగుంది అంటున్నారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. చిన్న పిల్లల్ని తీసుకోండి సినిమాకి, తీసుకుపోతే హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. చాలా మంచిగా ఉంది సినిమా.
అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మ ఎలా తీశారు? ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్ నేను. సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు, దీనికి ఇంకా పెంచండు. అల్టిమేట్ సినిమా ప్రశాంత్ వర్మ, హ్యాట్స్ ఆఫ్. పార్ట్ 2 ఏమన్నా లేట్ ఇచ్చాడా? అది మీరు చూడండి, నేనేం చెప్పలేను ఇప్పుడు, చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలదు. సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్మ అంటారు కదా, ఇది వర్త్ వర్మ 100% చూడండి, ఎవరు మిస్ కాకండి థియేటర్. తేజ సజ్జా సెటిల్ అయిపోయినట్టు. తేజ సజ్జా 100% సెట్ అయిపోయినట్టు. తేజ సజ్జా అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ ఇట్లా ఏం కనిపించలేదు. 100% క్యారెక్టర్కి హిట్ ఇట్ ద జస్టిస్. వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్ లో ఉంటారు, బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చే రోల్ వరలక్ష్మి గారు, చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ ప్రశాంత్ వర్మ ఏదైతే ప్రామిస్ చేసిండో అది నిలబెట్టుకుండు. లైక్ గుంటూరు మిర్చితో గుంటూరు కారంతో పోలిస్తే ఇది చాలా బాగుంది మూవీ. పక్కా హిట్ అవుతుంది, డెఫినెట్లీ హిట్ అవుతుంది. భయ్య క్లైమాక్స్ ఇచ్చి పడేసిండు. లాస్ట్ 30 minutes మీరు అందరు ట్రాన్స్ లో ఉంటారు, వెళ్ళి చూడండి. గుంటూరు కారం చూడండి, దాంతోపాటు హనుమాన్ కూడా చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ ద స్మాల్ ఫిలిమ్స్. ప్రశాంత్ వర్మ టేక్ ఏ బో. వి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సినిమాలో ఒక్క నెగిటివ్ లేదండి, ఒక్క నెగిటివ్ లేదు. ఏ సినిమాలో తెలియదు. ఫస్ట్ టైం నేనైతే సినిమా రివ్యూకి ఇస్తున్నాను. నేను లోగో పెట్టాను, లోగో పడుతున్నాను. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.